హలో ఫ్రెండ్స్, టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా ఉంటా, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఆల్మోస్ట్ మనకి సమ్మర్ క్యాంప్స్ అన్నీ కూడా ముగిసిపోయండి. ఆల్రెడీ మనకి హాలిడేస్ అయిపోయాయి కాబట్టి సో మనం టూర్స్ కానీ క్యాంప్స్ కానీ ఇటువంటి బ్యాగ్స్ తీసుకుని వెళ్ళే క్యారీ బ్యాగ్స్ లాంటివి ఇక అటుకుల పైన కబోర్డ్స్లో గట్ట పెట్టేసి ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి 2 సార్లు వాడుతూ ఉంటాం కదా. బట్ ఇటువంటివి మనకి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది పట్టేసి, అలాగే జిప్పులు కూడా త్వరగా డస్ట్ వల్ల పట్టేసేటట్టు త్వరగా పాడైపోతూ ఉంటాయండి. ఎప్పుడు కూడాను ఇటువంటి క్యారీ బ్యాగులు లాంటివి గట్టను ఎన్ని సంవత్సరాలైనా కొత్త వాటిలాగా చిన్న డస్ట్ కూడా పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చేస్తే సరిపోతుందండి. అప్పుడప్పుడు వాడినవి కాబట్టి ఇంట్లో ఏవైనా ఓల్డ్ టీషర్ట్లు అనేవి ఉంటూనే ఉంటాయి కదా, మనం వాడకుండా పడేసినవి. సో వాటిని ఈ విధంగా మనము క్యారీ బ్యాగులు కానీ ఇటువంటి సూట్ కేసులకు కానీ కవరింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. వీలుంటే మీకు హ్యాండ్స్ని సైడ్కి పెట్టేయండి. పైన కూడా మనకి జిప్ ఉంటుంది కాబట్టి జిప్పులోకి మట్టి లాంటిది గట్ట ఏది చిన్న చిన్న మట్టి అంతా దూరిపోయి మనకి జిప్ అంతా పాడైపోతుంది కాబట్టి నేను పైన హ్యాండ్స్ అనేవి ఇలా కట్టేశాను అనమాట. సింపుల్గా ఇలా ఓల్డ్ టీషర్ట్లని ఈజీగా ఇలా కట్టేసుకొని వీటిని మనం అటుకులో కానీ కబోర్డ్లో కానీ పెట్టేసామనుకోండి, అవసరమైనప్పుడు తీసేటప్పుడు మనకి సూట్ కేసులు అనేవి చాలా నీట్గా డస్ట్ లేకుండా ఇటువంటి క్యారీ బ్యాగులు సూట్ కేసులు అనేవి సంవత్సరమైన మనకి ఇదే విధంగా ఉంటాయి. సో చూసారు కదా, నేను చక్కగా టీషర్ట్ వేసి అటుకు పైన అయితే పెట్టేశాను. అవసరమైనప్పుడు తీసి అప్పుడప్పుడు క్లాత్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మందికి ఒక్కొక్కసారి మనం వేసుకునే జీన్ ప్యాంట్లు కానీ నార్మల్ ప్యాంట్లు కానీ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి లూజ్ అయిపోవడం లేదంటే టైట్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు బాడీ షేప్ అనేది ఒకేలా ఉండదు కాబట్టి ఎటువంటి చేతుకుట్టు అనేది లేకుండా లూజ్ అయిపోయిన ప్యాంటుని టైట్గా, టైట్ అయిపోయిన ప్యాంటుని లూజ్గా, అసలు మనం ఎటువంటి కుట్టు అనేదే లేకుండా చక్కగా వాడుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. సో దీనికోసం మీరు ఇటువంటి ప్లాస్టిక్ రబ్బర్స్ అయినా లేదంటే హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు ఏవైనా కూడా చక్కగా తీసేసుకొని, మీకు ప్యాంట్ ఒకవేళ లూజ్గా కావాలి అనుకోండి, ఇటువంటి ప్లాస్టిక్ రబ్బర్ అనేది కొంచెం లూజ్గా 1 లేదా 2 పెడలు అనేవి పెట్టేసుకోండి. అంటే మీకు ప్యాంట్ అనేది ఏ విధంగా కావాలో ఆ విధంగా అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ప్యాంట్ అనేది కొంచెం టైట్ అయింది లూజ్గా కావాలనుకునేటప్పుడు ఈ విధంగా రబ్బర్ అనేది తీసేసుకొని చక్కగా మనం బటన్ పెట్టే హోల్ అనేది ఉంటుంది కదా, అందులో నుంచి తీసేసుకొని చక్కగా ఇలా బటన్కి పెట్టేసుకోవాలండి. ఒకవేళ మనకి ప్యాంట్ అనేది లూజ్ అయింది టైట్కి కావాలనుకున్నట్లయితే ఇటువంటి చిన్న రబ్బర్ బ్యాండ్లు అనేది తీసుకోవాలి. ఒకే రబ్బర్ బ్యాండ్ని మనం 3-4 తిప్పులు తిప్పేసుకొని వేసుకొని చూస్తే మనకి చక్కగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. నేను జస్ట్ ప్యాంట్ మీద చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా ఉంది, కానీ వేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు పెట్టుకొని చూడండి. ఎటువంటి చేతు కుట్టు కానీ మిషన్ కుట్టు కానీ వేసుకోకుండా చక్కగా మనము వాడుకునే ప్యాంట్లు ఏ విధంగా ఉన్నా కూడా మన బాడీకి ఫిట్ అయినట్టయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి అయితే వీడియోలో క్లియర్గా చూసారు కదా, మనం రబ్బర్ పెట్టినట్టు కూడా ఉండదు. ఈసారి ఎప్పుడైనా ఇలా జరిగినట్లయితే తప్పకుండా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే 3వ టిప్ని అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా మనకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏంటంటే మనము చపాతీ పిండి కలిపేసిన తర్వాత మనం సరిపడ పిండి అయితే కరెక్ట్గా అయితే కలుపుకోలేం కదండి, ఎంతో కొంత పిండి అనేది మిగిలిపోతుంది. ఇలా చపాతీ పిండి మిగిలిపోయేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి బాక్సులో పెట్టి నెక్స్ట్ డే ఓడేసరికి మనకి నల్లగా గట్టిగా అయిపోయి పిండి కూడా పులిసిపోయిన వాసన అయితే వచ్చేస్తుంది కదా. మిగిలిన చపాతీ పిండి కానీ లేదంటే కొంతమంది టైం లేక ముందే టైం ఉండేటప్పుడు పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. ఇలా పిండి ఫ్రిడ్జ్లో పెట్టి వాడడం వల్ల చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయండి. ఇలా పిండి ఎన్ని రోజులైనా పాడైపోకుండా నల్లబడిపోకుండా గట్టిపడిపోకుండా ఉండాలంటే ఇటువంటి ఫుడ్ వైపర్స్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి కదండి మార్కెట్లో. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఏవైనా ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ని కానీ ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి ఈ ఫుడ్ వైపర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఇలా చపాతీ పిండి మిగిలేటప్పుడు కొంచెం ఇలా పైన ఒక ఫుడ్ వైపర్ వేసేసుకొని కప్పు కూడా మీరు పెట్టవలసిన అవసరం లేదండి. ఇలా ఎన్ని రోజులైనా చపాతీ నల్లబడిపోకుండా గట్టిపడిపోకుండా పులిసిపోకుండా చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. మీరు పైన క్యాప్ కింద కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది రెగ్యులర్గా ఓల్డ్ గోల్డ్ చెవులు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి చెవులకి పుళ్ళు పట్టేసి చీమ్ పట్టేసి ఇన్ఫెక్షన్స్ అనేవి అయిపోయి, అలాగే చెవులు కూడా కన్నాలు అనేవి కొంతమందికి ఇయరింగ్స్ పెట్టుకునే ప్లేస్లో చాలా పెద్దగా జారిపోయి ఎంత మంచి చెవులను పెట్టినా కూడా లుక్ ఉండదు కదండి, జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇలా చెవు కన్నాలు పెద్దవి అవ్వకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇయరింగ్స్కి మనం స్టిక్కర్స్ అనేవి పెట్టుకుంటాం కదండి, అవి పెట్టుకున్నట్లయితే చెవులకి ఎటువంటి పుళ్ళు కూడా పడవండి. అలాగే కొంతమందికి చీమ్ పోసేసి ఇన్ఫెక్షన్స్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఓల్డ్ గోల్డ్ పడదు అనుకున్నట్లయితే
ఇటువంటి వెల్లుల్లిపాయను ఒకటి తీసేసుకొని మనం ఇటువంటివి చెవులను పెట్టాలనుకునేటప్పుడు 2-3 సార్లు ఈ విధంగా మనం వెల్లుల్లికి గుచ్చామనుకోండి, ఏవైనా మనకి తుప్పు లాంటిది కానీ ఏదైనా ఉన్న కూడాను వెల్లుల్లి వల్ల మనకి చక్కగా క్లీన్ అయిపోతుందనమాట. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రావండి. పుళ్ళు పడిపోవడం లాంటివి ఏవి కూడా ఉండవన్నమాట. చక్కగా ఇలా వెల్లుల్లికి గుచ్చేసుకొని నీట్గా తుడిచేసుకొని పెట్టుకొని చూడండి. చెవులు అనేవి జారిపోవు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ చీమ్ లాంటిది కూడా పట్టకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి. ఇంకా 5వ టిప్ని తెలుసుకుందాము. అలా చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. చాలా మందికి కూడాను ఒళ్ళంతా వైట్గా ఉన్న కూడాను కాళ్ళు అనేవి చాలా అసహ్యంగా నల్లగా అయిపోతూ ఉంటాయి. కొంతమంది అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళి పిడిక్యూర్ లాంటివి గట్రా చేసుకుంటూ ఉంటారండి. ఇవి అంత మంచి రిజల్ట్ ఇవ్వవు అండ్ అలాగే చాలా చాలా కాస్ట్ కూడా. అందరూ చేసుకోలేరు కాబట్టి ఎవరైనా కూడాను ఇంట్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ఎక్కడికి వెళ్లకుండా రూపాయి ఖర్చు లేకుండా పిడిక్యూర్ని చేసుకోవచ్చండి. సో దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేవు, అన్ని మన ఇంట్లో ఉండవే. దీనికోసం హాఫ్ లెమన్ తీసేసుకొని ఇందులో కొద్దిగా కోల్గేట్ అలాగే మీకు నచ్చిన ఏదైనా పేస్ట్ కొంచెం అంటే కొంచెం షుగర్ని వేసుకోండి. షుగర్ అనేది మనకి స్క్రబ్బింగ్ లాగా చాలా బాగా పని చేస్తుందండి. అలాగే పేస్ట్ వల్ల నలుపుదనం పోతుంది. ముఖ్యంగా నిమ్మకాయ వల్ల ఈ నల్ల మచ్చలు నలుపుదనం అంతా కూడా క్రమక్రమంగా క్లీన్ అయిపోతుంది. వారానికి ఒకసారి ఆడవారైనా మగవారైనా ఇలా మనకి నల్లగా అయిపోయిన కాళ్ళు చేతులు మోచేతులు శంఖ భాగంలో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా చాలా మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సో వీక్లీ కూడా ఎవరైతే ఇలా నల్లగా కాళ్ళు అయిపోయి అనుకుంటారో ఇలా క్లీన్ చేయడం వల్ల కాళ్ళు పగుళ్ళు తగ్గుతాయి, నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇలా మనము బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా సింపుల్ మెథడ్లోనే పిడిక్యూర్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా వీక్లీ మనకి టైం అనేది ఉంటుంది కదా, కొంచెం టైం కేటాయించుకొని వారానికి ఒక్కసారి ఇలా మీరు పిడిక్యూర్ని చేసుకొని చూడండి. కాళ్ళు చేతులు లేదంటే మోచేతులు శంఖ భాగంలో నలుపుదనం తగ్గాలనుకున్నా కూడా చాలా చాలా ఈజీగా మనకి 2-3 సార్లకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. ఒక్కరికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది ప్రాబ్లమ్ని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉన్నారు. చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ కూడా జుట్టు అనేది తెగ ఊడిపోయి కొంతమందికి చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది వచ్చేసి జుట్టు పలచబడిపోతూ ఉంటుంది కదా. ఇలా జుట్టు అనేది పలచబడిపోకుండా నల్లగా ఒత్తుగా దృఢంగా పెరగాలంటే సింపుల్గా ఇలా 100 సంవత్సరాల నాటి చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో దీనికోసం మీరు తలకి ఏ ఆయిల్ అయితే తీసుకుంటారో ఆ ఆయిల్ని చక్కగా ఇలా మీకు ఎంత కావాలో అంత తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా మెంతులు గుప్పుడు కరివేపాకుని వేసుకొని తలకి అప్లై చేసే ముందర ఖచ్చితంగా వేడి చేసుకోండి. వేడి నూనె వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి హెయిర్కి. తర్వాత ఇలా మరిగిన తర్వాత చక్కగా స్ట్రెయిన్ చేసేసుకోండి. అలాగే చాలామందికి చుండ్రు కూడా వచ్చేసి తల అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది కదా, చుండ్రుకు కూడా మెంతులు అనేవి చాలా బాగా పనిచేస్తుందండి. కరివేపాకు హెయిర్ని నలుపుదనం చేసి హెయిర్ గ్రోత్ పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మీరు ప్రతిరోజు ఆయిల్ కింద వాడుకోవచ్చు, లేదంటే స్నానానికి ఒక రోజు ముందు కానీ 2 గంటలు 3 గంటల ముందు కానీ దీన్ని అప్లై చేసుకున్నట్లయితే మీకు 3-4 సార్లు రాసేసరికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మా పాపకి హెయిర్ అంతా బాగానే ఉంది, కానీ ఈ మధ్య కాలంలో ముందు వైపు అయితే అంటే ఫోర్ హెడ్ పైన హెయిర్ అనేది పలచబడిపోతుందండి. దీన్ని రాసిన 2-3 సార్లకి నాకు రిజల్ట్ అనేది కనిపించింది అనమాట. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. రెగ్యులర్గా నేను నైట్ టైం అయితే రోజు తప్పించి రోజు అప్లై చేస్తూ ఉంటాను. అలాగే నేను కూడా అప్లై చేసుకుంటూ ఉంటానండి. మీరు కావాలంటే నెక్స్ట్ డే హెయిర్ బాత్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేయచ్చు. దీనివల్ల హెయిర్ అనేది చాలా నల్లగా దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు లాంటిది ఏది ఉన్నా కూడా పోతుందండి. హెయిర్ సమస్యలు అనేవి చక్కగా తొలగిపోతాయి. ఖచ్చితంగా 4 రోజులు ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. క్లియర్గా వీడియోలో చూసారు కదా, హెయిర్ అంతా ఒత్తుగా ఉంది, కానీ మా పాపకి ముందు వైపు మాత్రమే మనకి పలచగా అయితే జుట్టు అనేది అయిపోయింది. కాబట్టి ఒక్కసారి హెయిర్ ఫాల్స్ తోటి ఎవరెవరైతే బాధపడుతున్నారో సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ఇల్లంతా క్లీన్ చేస్తాం కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే స్విచ్ బోర్డులు అనేవి వదిలేస్తూ ఉంటాము. స్విచ్ బోర్డుల మీద ముఖ్యంగా డస్ట్ పడిపోయి మురుకు అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నార్మల్గా ఇవి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కాబట్టి వాటర్తో లాంటి దాంతో క్లీన్ చేయకూడదు. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కాటన్ కానీ తీసేసుకొని ఇందులో మనం ఫేస్కి రాసుకునే పౌడర్ ఏదైనా ఉంటుందో ఒక్కోసారి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పౌడర్స్ ఉంటే పడేస్తూ ఉంటాం కదండి. వాటిల్లో కూడా ఈ విధంగా సింపుల్గా ఇటువంటి స్విచ్ బోర్డులు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇలా కొంచెం కాటన్ మీద మనము 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కొంచెం కొంచెం పౌడర్ వేసుకొని ఇంట్లోనే ఉండే స్విచ్ బోర్డులు అన్నిటిని కూడా ఇలా సేఫ్గా హోల్స్లోకి చెయ్యిలు అనేవి పెట్టకుండా చాలా నీట్గా వాటర్ అనేది మనం ఏది పెట్టలేదు కాబట్టి ఈజీగా మనము ఇటువంటి స్విచ్ బోర్డులను చాలా చాలా నీట్గా క్లీన్ చేసేయచ్చండి. మనకు కంటికి కనిపించవు కానీ చాలా చాలా ఎక్కువ మురికి జిడ్డు అనేది ఉంటుంది. ఇంట్లో వీటిని కూడా చాలా నీట్గా చూసుకోవాలి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.